రీసెంట్ బడ్జెట్‌లో ఎన్‌పీఆర్‌కి అలాగే సెన్సెస్‌కి బడ్జెట్ కేటాయింపులన్నటువంటివి చేసిన తర్వాత మరొక్కసారి కేరళ ఎన్‌పీఆర్‌కి నో అన్నటువంటివి చెప్పడం జరిగింది. ఏంటి అసలు ఎన్‌పీఆర్ అంటే? నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అన్నటువంటిది. సో, జనరల్‌గా ఇందులో ఏం చేస్తారంటే మన యొక్క కామన్ డేటా అంటే మన పేరేంటి, ఏజ్ ఏంటి, ఆక్యుపేషన్ ఏంటి ఇలాంటి బేసిక్ డీటెయిల్స్ అనేటువంటివి కలెక్ట్ చేస్తారు. మరి ఇలాంటి డీటెయిల్స్ కూడా కేరళ అన్నటువంటిది ఎందుకు నో చెప్తోంది? అంటే ఏమో రేపు సెంట్రల్ గవర్నమెంట్ ఫ్యూచర్‌లో దీన్ని దేనికి యూజ్ చేస్తుందో ఎవరికి తెలుసు? ఒకవేళ దీన్ని ఎన్ఆర్‌సీ కోసం యూజ్ చేస్తే? అన్నటువంటిది కేరళ యొక్క ప్రైమరీ కన్సర్న్. ఏంటి ఎన్ఆర్‌సీ అంటే? నేషనల్ రిజిస్ట్రార్ ఆఫ్ సిటిజన్స్ అన్నటువంటిది. సో, దీని ప్రకారం ఏంటి అంటే, ఒక వ్యక్తి మన భారతదేశపు సిటిజనా కాదా అని నిర్ణయించటానికి ఉపయోగపడేటటువంటిదే ఎన్ఆర్‌సీ అన్నటువంటిది. మరి దీనికి కేరళ ఎందుకు నో చెప్తోంది అన్నటువంటిది చూస్తే, కేరళకి సంబంధించి చాలామంది ఇక్కడ పూర్ పీపుల్ ఉన్నారు వితౌట్ ప్రాపర్ డాక్యుమెంటేషన్. సో, అలాంటి వాళ్ళని రేపొచ్చి మీరు ఇండియన్ సిటిజన్ కాదంటే ఎలాగా? సో, అసలు మాకు ఎన్‌పీఆరే అవసరం లేదు అన్నటువంటిది కేరళ చెప్తోంది.